అచలేశ్వర నీ రూపమే ధ్యానమయ్య. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. భారతదేశంలో కేవలం 4 చోట్ల మాత్రం ఉంది. 3 చోట్ల ఒకటి రాజస్థాన్లో ఒకటి ఉంది, తమిళనాడు 2 ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏకమాత్రమైనట్లు అచలేశ్వర దేవాలయం. అష్టభుజ ఆకారంలో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినాము. గోపురం కూడాను విశేషంగా ఉంది. దీనికి యంత్రాలంతా చిదంబరం ఇంకా కొన్ని తెచ్చిన యంత్రాలను స్థాపన చేసి ధ్యాన కేంద్రంగా ధ్యాన శక్తిగా పొందాలనే భావంతో చేసినాము. అచలేశ్వరుడి ఇక్కడ వెలిసి ఉన్నాడు. అంటే అచలం అంటే చలనం, నిరాకరణ, నిగృహ స్వరూపమైనటువంటి శివుడు అంతటా ఉన్నాడు. అన్ని చోట్ల, ప్రతి హృదయంలో, ప్రతి నేలలో, ప్రకృతి స్వరూపంలో ఈ పంచభూతాత్మమైనటువంటి ఆ పంచాక్షరి మంత్రంలో శివుడు దాగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఈ కాలనీ వాసులు కానీ పెద్దలైతే వీళ్ళందరూ కూడా చాలా శ్రమించారు. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. మన హిందూపురంలో టీచర్స్ కాలనీలో ఎస్బీఐ ఏటీఎం ప్రక్కనే ఉన్నటువంటి లేన్లో శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ దేవాలయ ఫుల్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడగలరు. అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు, అలాగే లైక్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. శ్రీ అచలేశ్వర స్వామి గోపుర కలశ మహా కుంభాభిషేకం జరుగుతోంది. ఈ వీడియో చివరి వరకు చూడగలరు. ఈ వీడియో అందరికీ షేర్ చేయగలరు. ఈ దేవాలయ సమయ వేళలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు చేస్తారు. అభిషేకం చేయదలిచిన వారు స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు. ఈ ఆలయం అంతా అష్టభుజ ఆకారంలో ఉంటుంది. ఇంజనీర్ సహాయంతో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయం నిర్మించడానికి వెనుక ఎంతో మంది కృషి దాగి ఉంది. బెంగళూరులోని అచలపీఠంకి పీఠాధిపతిగా ఉండేవారు శ్రీ గురురాజ గురూజీ గారు. శ్రీ అచలేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని మొట్టమొదట శ్రీ గురూజీ గారు సంకల్పించారు. ఈ అచలాపీఠం ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి సత్యనారాయణ స్వామి గారు, ఎస్ఆర్ మదన్ గారు, ఓం శక్తి శ్రీ సడయప్పన్ స్వామి గారు, బెంగళూరులోని మీరాబాయి గారు, ఈ ట్రస్ట్ కార్యదర్శి పార్వతీ గారు, హిందూపురంలో మరికొంతమంది భక్తాదులు అందరూ కలిసి ఈ ఆలయం నిర్మించడానికి ఆర్థికంగా సహకరించారు. శ్రీ అచలేశ్వర స్వామి విగ్రహం 2019లో కర్ణాటకలోని కోలార్ దగ్గర శ్రీవారిపట్నం గ్రామంలో పద్మనాభాచార్ శిల్పి కృష్ణశిలతో స్వయంగా వారి చేతితో చెక్కబడినటువంటి శ్రీ అచలేశ్వర స్వామి లింగం. ఈ లింగం చెక్కడానికి సుమారుగా 3 సంవత్సరాలు పట్టిందట. 2020లో కరోనా మహమ్మారి రావడం వల్ల 2 సంవత్సరాలు ఆలస్యమైంది. 2022లో దేవాలయ నిర్మాణ పనులు పునఃప్రారంభించారు. 2025లో జూన్లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆలయానికి సుమారుగా 35 లక్షలు ఖర్చు చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి శ్రీ గురురాజ గురూజీ గారు వారి కుటుంబం 15 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బెంగళూరు మరియు హిందూపురం భక్తాదులు అందరూ కలిసి ఆర్థికంగా సహాయం చేశారు. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః.
ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం 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 శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ 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 అచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర పార్వతీపతి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః మార్గశిర మాసస్య దేవతాగ్రహ సప్తమే దేవతాముద్దిష్టం దేవతాగ్రహ స్యాత్. సోమాయ మంగళాభిధాచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం రాహు అరిష్టేతు రాహు పూజాంచ కరిష్యే. రాహు కేతుభ్యాం ప్రవక్ష్యామి నాగదోష నివారణ. నమస్కారం చేసుకొని లోపలికి వేసేసేయండి. ఓం సలక్షణాకం శతాంభోజం సమృద్ధి. నమస్కారం చేసుకుని ఒకసారి శిఖరం చూడండి. ఎక్కడైనా దేవస్థానానికి వెళ్తే మనం శిఖరం చూసి మనము ఇది చేసుకోవాలి. శిఖరం చూసేసి ఓం చెప్పండి. ఓం అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఓం శ్రీ అచలేశ్వరాయ నమః. ఇది మాత్రం చేత పట్టుకుంటే హర హర మహాదేవ శంభో శంకర.
భానుకోటి భాస్కరన్ భవాస్తి బాలకం పరం భానుకోటి భాస్కరన్ భవాస్తి బాలకం నమ శివాయ. జగతత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. లోకరక్షకుడు, సమస్త జీవరాశుల నిరాకరణ నిర్గుణ సమూహం కలిగినటువంటి శివుడు ఈరోజు అచలేశ్వర రూపంగా ఈ టీచర్స్ కాలనీ నందు వెలిసి ఉన్నారు. ఆ పరమశివుని పరమభక్తురాదులు అందరూ కలిసి ఒక అద్భుతమైన దేవాలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఈరోజు పెద్ద ఎత్తున కుంభాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో, వేద మంత్రాలతో, అచంచలమైన భక్తి విశ్వాసానికి అచలేశ్వరుడి ఇక్కడ వెలిసి ఉన్నాడు. అంటే అచలం అంటే చలను, నిరాకరణ నిగృహ స్వరూపమైనటువంటి శివుడు అంతటా ఉన్నాడు. అన్ని చోట్ల, ప్రతి హృదయంలో, ప్రతి నేలలో, ప్రకృతి స్వరూపంలో ఈ పంచభూతాత్మమైనటువంటి ఆ పంచాక్షరి మంత్రంలో శివుడు దాగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఈ కాలనీవాసులు కానీ పెద్దలైతే వీళ్ళందరూ కూడా చాలా శ్రమించారు. ఈ ఆలయం దినదినాభివృద్ధి జరగాల. ఎందుకంటే ఒకసారి ఇక్కడ శివలింగాన్ని చూసిన తర్వాత మనసులో ఒక భక్తి ప్రేరణ ఖచ్చితంగా ఆ అరుణాచలేశ్వర దర్శనం ఏ విధంగా ఉందో ఆ లింగ స్వరూపం కూడా అంతే అక్కడిగా ఉంది. ఇక్కడ ఒక మానసిక ప్రశాంతత, భక్తి వైపు మార్గం, ఆధ్యాత్మిక చింతన కూడుకొనింది. ఒక్కసారి ఆలయంలోకి అడిగిపెట్టగానే మనసు ప్రశాంతమైన భావంతో సర్వము మరిచి ఆ సర్వేశ్వరు పైన ధ్యానం నిమగ్నమయ్యి నమశివాయ నమశివాయ మంత్ర లోపల జపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి. మా మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి రోడ్డు అయితేనేమి, మౌలిక సదుపాయాల కల్పన అయితేమి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తూ భక్తాదులందరూ కూడా ఆ స్వామి దర్శనంతో సమాజంలో శాంతి స్థాపన, ఒకరి పట్ల ఒకరి దయా కరుణాన్ని నిలుపుకొని భక్తి మార్గంలో ప్రయాణించాలని ఆ అచలేశ్వర స్వామి అనుగ్రహ కరుణా కృపా కటాక్ష వీక్షణాలు కాలనీవాసులపైనే కాదు పుర ప్రజలందరిపైన కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమశివ. ఓం నమో అచలేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర నమ పార్వతీ పతయే. హర నమ పార్వతీ పతయే. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అచలేశ్వర నీ రూపమే ధ్యానమయ్య సన్నిధిల్ విశాల